చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యమని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ సహకారంతో తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ వేదికగా నిర్వహించి మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. జాబ్ మేళా వంటి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే జాబ్ మేళా వంటి వేదికల ద్వారా ప్రైవేటు సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రజాప్రతినిధులు యువతకు ఉద్యోగాలు కల్పించడంపై చొరవ చూపడం హర్షణీయమన్నారు. దీనికి తాండూరు నియోజకవర్గం అంతా కూడా ప్రతి గూడెం కానివ్వండి, ప్రతి తండ కానివ్వండి, ప్రతి గ్రామం నుంచి తండోపతండాలుగా యువతంతా కలిసి దాదాపు ఒక 10,000 మంది వరకు ఈరోజు వచ్చి ఇప్పటికే 4,000 పైన ఎన్రోల్మెంట్ అయ్యి రిజిస్ట్రేషన్స్ అయ్యి దాదాపు 2,500 నుంచి 3,000 వరకు ఉద్యోగాలు కూడా వచ్చి ఉన్నాయి. ఈ 54 స్టాల్స్లో 11,000 వేకెన్సీతో 11,000 రిక్రూట్మెంట్స్తో ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో ఇప్పటికే ఒక 3,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగింది. తప్పకుండా తాండూరులో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామనేది అయితే చెప్పినామో ఆ ప్రయత్నంలో ఈరోజు మెగా జాబ్ మేళా ఒక భాగమే, అందులో ఒక భాగమే అని చెప్పి కూడా